Hi, hello, namaste. Welcome to VS Cinema. This is Karthik. So, we are here with a pretty and lovely and uh, uh, beautiful. ఇంకా రాలేదా? అంతే Gorgeous. అంతే. ఇవన్నీ చెప్పచ్చు అంటే షీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ విచ్ హ్యావ్ సెడ్ నౌ. సో షీ ఈస్ నన్ అదర్ దాన్ అమృత అయ్యర్. సో Hello. షీ ఈస్ విత్ అస్ ఫర్ బచ్చలమల్లి. సో ఆ సినిమా గురించి విషయాలు అండ్ బిహైండ్ ద స్టోరీస్ ఆఫ్ బచ్చలమల్లి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్. ఇక్కడే 2 minutes అయిపోయింది. ఇక్కడ 2 minutes అయిపోయింది. అంటే ఎంత టైం ఉంది? అంటే యు ఆర్ ఎక్స్పెల్డ్ ఆఫ్ దోస్ థింగ్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే ఓకే దెన్ విల్ వేవ్ ఆఫ్ దట్ 2 minutes. ఓకే. అంటే మీరు కట్ చేస్తారు తెలుసు ఈ 2 minutes కోసం థ్యాంక్ యూ ఫర్ దట్ ఇంట్రడక్షన్. ఇట్ వాస్ Yeah. నైస్. థ్యాంక్ యూ. why because I'm just searching for the new words which just జస్ట్ ఎక్సిస్ట్. ఇంగ్లీష్ కూడా పోయిందండి. ఏంది ఏమంటారు ఎందుకండి? అదే తెలుగు వస్తుంది కదా నాకు. సో బచ్చలమల్లి బిహైండ్ ద స్టోరీస్ అని చెప్పాను. ఓకే. సో బిహైండ్ ద స్టోరీస్ లో మాకేమన్నా ఒక స్టోరీ చెప్పగలుగుతారా విచ్ హ్యావ్ ఫేస్డ్ వెరీ ఇంట్రెస్టింగ్? లైక్ స్టోరీస్ స్టోరీస్ అవసరం లేదు, ఒక స్టోరీ అంటే లైక్ విచ్ యూ హ్యావ్ రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ మచ్ మెమరబుల్ థింగ్ ఇన్ ద డ్యూరింగ్ ద షూట్ చేసినప్పుడు నేను రాజమండ్రిలో అన్నవరంలో షూట్ చేసాము. అవునా? ఏసు కదా. ఎలా ఉన్నారండి? తిన్నారండి? చెప్పండి. అవును, అక్కడ ఇట్స్ లైక్ మై ఊరు ఓన్లీ. నేను కూడా అక్కడి నుంచే ఇప్పుడు మొత్తం అన్ని మూవీస్ అక్కడి నుంచే. సో అది నా ప్లేస్ ఎప్పుడు నేను అవును అవును. సో నా ఇంటికి వెళ్ళి నేను నా ఇంట్లో ఉన్న చుట్టూ ఉన్న అక్కడే షూట్ చేస్తాను. సో నా ఏరియాలో వెళ్ళి మళ్ళీ ఏరియాకి వెళ్ళి నేను అక్కడే షూట్ చేసాము. సో మళ్ళీ నా ఏరియాకి వెళ్ళి అక్కడ షూట్ చేసింది చాలా బాగా అనిపించింది నాకు. ఫేవరెట్ అయిన గుడికి వెళ్ళాను. ఎప్పుడు ఐ లైక్ టు గో టు టెంపుల్స్. సో అక్కడ గుడికి వెళ్ళాను ఎందుకంటే షూట్ అక్కడ జరిగింది కాబట్టి. ఇన్ బిట్వీన్లో వెళ్ళి పరిగెత్తి దర్శనం చేసుకొని మళ్ళీ నా షూట్కి వచ్చి అలాంటివి చేశాను. సైకిల్లో తిరిగాను అక్కడ. సో చాలా ట్రాక్టర్లో రౌండ్స్. బచ్చలమల్లి అని కాదు, ఎక్కడ వెళ్తే అక్కడ. సో అంటే అల్లరి నరేష్ గారు కామెడీ యాంగిల్ అనేది మాకు చాలా ఇష్టం. కానీ అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి ఒక కొత్త యాంగిల్ కావాలని చెప్పి ఫ్యాన్స్ అందరు కోరుకుంటే హీ జస్ట్ కేమ్ విత్ నాంది. సో కామెడీ జానర్ అంతా పక్కన పెట్టి అల్లరి పక్కన తీసేసి నరేష్ తో వచ్చిన సినిమా నాంది. నాంది తర్వాత ఉగ్రం ఈ సినిమా. బచ్చలమల్లి ఆల్సో ఇట్స్ నాట్ అన్ అల్లరి, ఇట్స్ నరేష్. సో ఆ నరేష్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ షార్ట్ ఇట్ సెల్ఫ్ వాస్ వెరీ అగ్రెసివ్ షార్ట్ ఆఫ్ హిస్. నేను అక్కడ ఓకే జాలీగా అని నేను వెళ్తే అక్కడ చూస్తే హీస్ డూయింగ్ his ఇలా కాదు నేను కొంచెం సైలెంట్ గా ఉండాలి అని. దెన్ ఫస్ట్ షార్టే అలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, సైలెంట్ గా ఇట్లా సైడ్ గా వచ్చేసాను. చూస్తే ఓన్లీ సరే వాట్సాప్ ఏంటి అబ్బా ఓకే నైస్. ఇలా ఉన్నప్పుడు నైస్ పర్సన్ గా మారుతారు కదా అలా. I think otherwise also he's like fun. The way he shares his experience. So many movies చేశారు కదా. సో అలా టాక్స్ అండ్ ఐ థింక్ మన హరితేజ గారు కూడా ఉంటారు కదా. హరితేజ గారు, ప్రవీణ్ గారు. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ మన 4 ఉంటుంది. సో ఫన్ ఉంటుంది వాళ్ళిద్దరూ కాంబినేషన్. అమ్మ అసలు చాలా కామెడీ, నెక్స్ట్ లెవెల్. సో మేం చెప్పకన్నా వాళ్ళు ఉన్నప్పుడు చాలా కామెడీగా ఉంటుంది. సో ఇఫ్ ఐ టెల్ ఇట్ వోంట్ బి దట్ ఫన్, వెన్ దే ఆర్ దేర్ ఇట్ విల్ బి ఫన్. సో యా. ఓకే, నాకు బేసిక్ ఒక క్వశ్చన్, ఒక డౌట్ ఏమొచ్చిందంటే అమృత గారు బచ్చలమల్లి మూవీలో
సావిత్రి గారిలా కనిపిస్తారా, శ్రీదేవి గారిలా కనిపిస్తారా? అమ్మో, అంత చాలా పెద్ద కంపారిజన్స్. దట్ ఇస్ మీరు గోదావరి అమ్మాయి అన్నప్పుడు ఆ మాత్రం దెన్ చేయాలి. ఐఎమ్ అమృత ఇలా పెంచాలి లెవెల్, ఇలా అంతే. వాళ్ళు అంటే నేను ఇంకొకటి అంటే ఆ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు కాబట్టి I'm అంటే adding మేము my- సావిత్రిని చూడొచ్చు, శ్రీదేవి అదే చెప్తున్నా. సపోజ్ సావిత్రి గారు శ్రీదేవి గారు ఉన్నప్పుడు ఇప్పుడు అమృత కూడా యాడ్ చేస్తున్నాను అంటున్నాను. ఎలా కదా, I'm just going to their categories. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది ఈ సినిమాలో? వాట్స్ ద కోర్ థింగ్ ఇన్ యువర్ క్యారెక్టర్? She core thing is she's very lovable, comes like full అంటే మొత్తం ఎక్స్పెక్టేషన్ కాకుండా షీ గివ్స్ అ ఫుల్ లవ్ టు ఎనీ పర్సన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అన్నం లేకుండా ఉంటే షీల్ గివ్ హర్ ఓన్ ఫుడ్. ఈవెన్ ఇప్పుడు నాకు ఆకలి వస్తుంది, కావేరికి ఆకలి వస్తుంది, లేదు తనకి ఏం లేదు, మిగతా వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకి అంత తక్కువగా ఎక్కడ ఉండకూడదు అని ఒక హర్ కోర్ క్యారెక్టర్ ఇస్ దాట్. షీఈస్ వెరీ హెల్ప్ఫుల్, లైక్ అంత కేరింగ్గా ఉంటుంది ఈ అమ్మాయి. సో అలా ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. బట్ షీ ఆల్సో వాంట్స్ టు గో టు ద సిటీ, ఎక్స్ప్లోర్ చేసి అక్కడే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలి. అది తన కోర్ మైండ్ సెట్ ఉంటుంది అది. సో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? Yeah, so that is what I'm saying. She's very innocent. No, అట్లా రిలేట్ అవుతుంది కదా, అట్లాగా చాలా మందికి రిలేట్ అవుతుంది. ఎందుకంటే సిమిలర్ గా సిమిలర్. మీరు ఫుడ్ తింటారు, అవును. నేను అడగలేదు కానీ నేను అడుగుంటే కొట్టేవారు. చూసారుగా, అప్పుడప్పుడు తింటున్నారు. ఎండాకాలంగానే కూడా భయం వేసింది, ఫుడ్ అంటారు. అది మాత్రం నేను కావేరీ లాగా లేదు, నా ఫుడ్ నేను ఫుల్ గా తింటా. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇంత లవబుల్ పర్సన్ అండ్ చాలా అంటే ప్రేమిస్తూ ఉంటది జనాల్ని అని చెప్పేసి అంటున్నారు. బట్ హానెస్ట్గా చెప్పాలంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఏజ్ గర్ల్స్ ఆర్ ఉమెన్స్ కానీ అసలు అలా లేరు. సో యాక్చువల్ ఒక మెన్కి ఒక జెంటిల్మెన్ అనుకోవచ్చు, ఒక జెంటిల్మెన్కి అలాంటి అమ్మాయే కావాలనే కొన్ని థాట్స్ ఉంటాయి. ఈవెన్ విత్ మీ హానెస్ట్గా, అంటే అలా ఉండాలి అంత. మీరు ఉంటారో లేదో తెలియదు కానీ నేను ఉంటానండి, ఏమో తెలుసుకో. సో అలాంటి అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్ గా మారుతుందా, లేకపోతే వాట్ వి సే ఏమైనా నెగిటివ్ టైప్ ఏమైనా? నో ఐ థింక్ ఇన్స్పైర్ కన్నా ఆ క్వాలిటీస్ని కొంచెం వాళ్ళు ఇంకా కొంచెం తీసుకుంటారు. ఎక్కడో సమ్ టైమ్స్ గర్ల్స్ వుడ్ హ్యావ్, యూ సెడ్ కొన్ని గర్ల్స్ ఉండదు అన్నారు కదా, మేబీ ఆ గర్ల్స్కి మళ్ళీ ఇట్లా మేము కూడా ఉండాలి, అలా ఉంటే somewhere you add values for your life, to yourself and to people around you, to give so much value. మీకోసం అందరూ ఉన్నారు, వాళ్ళ కోసం కొంచెమైనా కొంచెం యూ హ్యావ్ టు షో అక్నాలెడ్జ్మెంట్ అని అన్నది. సో ఐ ఫీల్ they'll feel that. ఈ స్క్రిప్ట్ డైరెక్టర్ గా చెప్పినప్పుడు ఏ ప్లాట్ నచ్చి యాక్సెప్ట్ చేశారు? ఇదే ఇప్పుడు అన్ని చెప్పాను కదా, ఇవన్నీ నాకు నచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో there will be some instant and that one point where she's very strong in that. అక్కడ నాకు చాలా నచ్చింది. సో దట్ ఈస్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ టు ద క్లైమాక్స్. అక్కడి నుంచి మొత్తం ఐ కాంట్ టెల్ ఇట్, బట్ దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్. దట్ కోర్ క్యారెక్టర్ అన్నారు కదా, అక్కడ ఒక అమ్మాయి ఎలా పర్ఫార్మ్ కన్నా హౌ షీఈస్ ఫ్రమ్ విత్ ఇన్, హౌ షీ చేంజింగ్ అన్నది. అంటే ఒక మనిషిని చేంజ్ చేసే క్యారెక్టర్, ఒక మనిషిని చేంజ్ చేస్తుంది, బట్ షీ హర్ సెల్ఫ్ విల్ ఆల్సో రియలైజ్ సంథింగ్. అక్కడి నుంచి కొంచెం కొన్ని కథ కూడా చెప్తున్నారు అలా ఉంటుంది అన్నమాట. సో హానెస్ట్ గా అంటే బచ్చలమల్ గురించి మాట్లాడదాం, కానీ ఒక్క కాంప్లిమెంట్ ఐ జస్ట్ వాంట్ టు సే, ఇన్ పూలమ్మ పిల్ల సాంగ్ మీరు ఇలా పైన పట్టుకొని ఇటు చూస్తూ ఉంటారు ఒక షార్ట్ దగ్గర, కంటిన్యూస్లీ నేను ఒక 250 times చూసాను. నిజంగా that banana leaf lo పట్టుకొని ఇలా వెనక్కి తిరిగే షాట్, దట్ షాట్ ఈస్ కంప్లీట్లీ పీక్స్. అండ్ డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే
ఇందులో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. Yeah. అండ్ ఇందులో ఆ హీరో అంటే ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, అవును నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవును అలా అంటే ఒక మదర్ సెంటిమెంట్ ఇలాంటి క్యారెక్టర్ ఒక దగ్గర ఉండలేవు. మీరు చూసినప్పుడు డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ దట్? లైక్ వెన్ వీ వర్ షూటింగ్, Yeah. అవును నిజంగా అంటే ఐ సీన్ ఎవ్రీబడీస్ లైఫ్ యాక్చువల్లీ. సన్ ఆర్ బాయ్స్ ఎలా ఉంటే కూడా మదర్ ఇస్ దేర్, నో మదర్ విల్ ఆల్వేస్ సపోర్ట్ కదా. సపోర్ట్ అంటే ఇలా ఉండాలని సపోర్ట్ అలా చెప్పలేదు, బట్ దట్ లవ్ ఎప్పుడు దగ్గదు అండ్ వాళ్ళ ప్రేమ అప్పుడే అలాగే ఉంటుంది. అలాగే దట్ లవ్ ఆన్ ద ఎస్పెషలీ ఆన్ ద బాయ్ చైల్డ్ ఇస్ టూ మచ్ దాన్ ద గర్ల్ చైల్డ్ ఐ ఫీల్. అలా ఏం లేదండి, ఏం లేదండి, నేను చూస్తున్నాను కదా అందరూ, అయ్యో అందరూ బాయ్స్ అంటే ఓకే ఓకే అబ్బాయి కదా అలా. సో అలా బట్ ఆయనకి ఐ మీన్ అట్లా ఒక పర్సన్, అట్లా ఒక జనరలీ ఆల్సో పీపుల్ విల్ చేంజ్ ఆఫ్టర్ అ పాయింట్. సో డిడ్ అమృత గారు డిసైడెడ్ ఎనీ టైమ్ టు బికేమ్ లైక్ వాట్ షీ హ్యావ్ యాక్టెడ్ ఇన్ బచ్చలమల్లి, లైక్ దట్ క్యారెక్టర్? ఎప్పుడైనా అలా మారిపోదాం అని అనిపించే? ఎందుకు మారిపోవాలి, నేను ఆల్రెడీ అలా ఉన్నా. అంతే అంటారు. అలా ఒకళ్ళని ముట్టుకోవాలంటే అలా కాదు. యా ఐ జనరలీ షో లాట్ ఆఫ్ లవ్, బట్ హూఎవర్ అంటే ఈవెన్ ఇఫ్ యూ త్రో నెగటివ్ ఆల్సో జస్ట్ ఇగ్నోర్ చేసి వెళ్ళడం నాకు తెలుసు. కొంచెం అప్పుడప్పుడు మంచం లాగా కొంచెం కోపం వస్తుంది, కానీ యూ కెనాట్ షో. నౌ దట్ యువర్ అన్ యాక్ట్రెస్ యూ కెన్ నాట్ ఈవెన్ షో, ఇట్స్ సో డిఫికల్ట్. అంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ వర్త్లెస్. అంటే అది ఏమనుకోండి, ఇలా కూర్చోవడం అనేది చాలా ఇంపాసిబుల్. మీరు పొద్దు నుంచి నార్మల్ గా ఓ అట్లా క్వాలిటీ దట్ ఈస్ మామూలు అండి. ఇంకా చాలా మీరు చెప్తారు కదా, సమ్ యునో సో మెనీ stuff that happens. Yeah. And విశాల్ చంద్రశేఖర్ గారి విషయానికి వస్తే, హానెస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే ఒక మెన్ క్యారెక్టర్ ఒక ఉమెన్ క్యారెక్టర్ కోసం అలా పడిగాపులు అంటే అలా వెనక్కి తిరిగి, అంటే అది ఎంత బాగుందంటే ఒక అమ్మాయి కోసం అలాంటి సాంగ్స్ రాయడం అనేది కొంతమంది చాలా అరే మా మగజాతిని తొక్కేస్తున్నారా అని అనుకుంటారు చాలా. కానీ ఆ లిరిక్స్ వింటే, ఆ మ్యూజిక్ వింటే ఏ అవసరం లేదు, వాళ్ళ దగ్గర పడుంటే చాలు అనే ఫీలింగ్ లోకి వస్తుంది. సో మీకు ఇందులో అలాంటి టైప్ ఆఫ్ లిరిక్స్ ఏమైనా పడ్డాయా ఇన్ ఫిలిం? నాకు మా ఊరి జాతరలో మూవీ సాంగ్ ఉంది కదా, ఇఫ్ యూ నోటీస్ దాట్, నాకు చాలా నచ్చింది. ఏంటి అబ్బాయి చెప్తున్నారు ఇట్లా నీకోసం అది చేస్తాను ఇది చేస్తాను, బట్ షీ సేస్ నీకు అర్థం కాలేదు నేనేం చెప్తున్నానని. నాకు కావాల్సింది జస్ట్ లవ్. ఐ డోంట్ వాంట్ యువర్ గిఫ్ట్, ఐ డోంట్ వాంట్ యువర్ పెద్ద పెద్ద చేస్తున్న యునో దోస్ థింగ్స్ ఆర్ నాట్, అసెట్స్ ఆర్ నాట్ హర్ థింగ్. హర్ థింగ్ ఇస్ ప్లీజ్ షో లవ్, ప్లీజ్ షో యువర్ అటెన్షన్ ఇస్ ద థింగ్. నాకు అది చాలా నచ్చింది. ఐ థింక్ ఎవ్రీ గర్ల్, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ want only that, you know, they want love. You show that attention and that care. I think that's enough for a girl than you give her gifts or you give her expensive stuff. Yeah, నాకు అది ఆ లిరిక్స్ నాకు చాలా యా. అండ్ ఒక ఫెస్టివల్ సీజన్ అనేది మీకు చాలా ఇంపార్టెంటా, లేకపోతే మీకు చాలా అచ్చొచ్చిందా? అలా జరుగుతుంది సీరియస్లీ కదా. సంక్రాంతి నుంచి క్రిస్మస్ అయితే సంక్రాంతి, దివాళీకి బిగిల్ వచ్చింది అట్లా. అంటే దాని ముందు ఈ ఇయర్ లో సంక్రాంతికి ఆల్మోస్ట్ క్రిస్మస్ కి మళ్ళీ డిసెంబర్ కొడుతున్నాను. కోఇన్సిడెన్స్ అంటారా లేకపోతే ఏంటి? లేదండి, it just happens because after we finish our movie, our work is to ante production వాళ్ళు they'll release the movie. వాళ్ళు I think or my star and their star is just కలిపి ఒక ఫెస్టివల్ డేలో అలా. ఓకే, ఇఫ్ అమృత గారికి మళ్ళీ క్యారెక్టర్ బయట రియల్ లైఫ్ లో ఎదురైంది, వాట్ డూ వాంట్ టు సే అబౌట్, వాట్ డూ వాంట్ టు సే టు హిమ్? I'll say please calm down.
అండ్ సే ప్లీజ్ చాలు. అంతే కదా, ఇంత మీరే చెప్తేనే ఓకే అండి అని చెప్పి ఇలా చెప్పేసిన తర్వాత ఎవడు ఉంటాడు అక్కడ, మీకు తెలియట్లేదు అది. నిజంగా ఎవరు ఉంటారు? అలా ఆడ అయినా కింద పడుకుని ఉండాలి, లేకపోతే ఆడ వెళ్ళిపోతూ ఉండాలి. అయ్యో మీ మాటలకే పడిపోతారు నిజంగా. ట్రూ. అండ్ చాలా మటుకు ప్రెషర్స్ వల్ల సో ముగించాలి కాబట్టి సో ఆడియన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి కొన్ని. ఆడియన్స్ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ తో ఎండ్ చేసేద్దాం. బట్ ఎండ్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది. మీరు బూరే తిన్నారు కానీ కాకినాడలో కోటయ్య కాజా అని ఉంటుంది, తెలుసా? ఎంత ఫేమస్ తెలుసా? కోటయ్య కాజా అని ఒక కాజా. కోటయ్య కాజా బ్లాక్ కలర్ లో పైన స్ప్రింగ్ ఒక వైట్ స్ప్రింక్లర్స్ లో ఉంటాయి. అయ్యో నాకు అక్కడ స్వీట్ బాక్సెస్ వస్తా ఉంటాయి, గ్రీన్ కలర్ లో ఉంటది కోటయ్య. గ్రీన్ కలర్ కూడా చూసాను. అదే బాక్స్. ఓకే. సో ఇట్ వాస్ ఫ్రమ్ 1800s ఆల్సో. 1800s నుంచి ఉంది. ఓకే. ఆరిజినేటెడ్ ఇన్ కాకినాడ. కాకినాడ గొట్టం కాజా అనేది. నాకు ఎంత ప్రేమ ఇస్తారంటే అక్కడ వెళ్తే నేను ఒక రోజు ఒక స్వీట్ బాక్స్ అంటే అప్పుడప్పుడు స్వీట్ బాక్స్ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి. ఐ కీప్ గెటింగ్ స్వీట్స్. దే సో స్వీట్ దట్ దే కీప్ గివింగ్ మీ స్వీట్స్. చాలా తెలియదండి, లేకపోతే 10 బాక్స్ నిజంగా తెలియదు. సో ఆ క్వశ్చన్స్, సో జస్ట్ జనరల్ క్వశ్చన్స్. ఓకే. Why did Amrita garu took much time to choose a script? I don't take time to choose a script at all. I'm telling them also. I don't take time to choose a script. నాకు స్క్రిప్ట్ రావడానికి టైం పడుతుంది. రావడానికే టైం పడుతుంది అంటే ఎందుకు ఆ టైం అనేది? అంటే టైం గ్యాప్ ఎందుకు నేను తీసుకోలేదు, అట్లా వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తే వచ్చింది. బికాజ్ ఐ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ స్క్రిప్ట్ చేయడం అంతే. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? ద ఫ్యాక్ట్ దట్ బచ్చలమల్లి అన్న ఒక పర్సన్ ఎలా మారుతారు, ఎందుకు మారుతారు, what difference will Kaveri do to this movie, that and the emotion that goes through him and mother, and my family, everything. Amrita Iyer garu fitness freak ani kaadu. I like sports because I was brought up learning and playing sports, so I like to keep myself active. So what's the secret behind it? Secret ante there's no secret. I think it's just coming from genetically from my dad, because my dad full chala yoga chestaru and chala manchi active ga exercise chestaru ఇప్పుడు కూడా. So I think that has come from him. So I'm now like I also want to అని కాదు, ఇట్స్ లైక్ నాకు అలా ఉండడం నాకు ఇష్టం లేదు, ఊరికే ఉండడం. ఐ వాంట్ కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. ఓకే. ఇట్స్ వెరీ అ బిగ్ ఛాన్స్ టు యాక్ట్ విత్ విజయ్ తలపతి గారు, అండ్ ఇట్స్ అ బిగ్ ఫిలిం ఆల్సో, అండ్ ఇట్స్ హ్యూజ్లీ యాంటిసిపేటెడ్ ఫిలిం. అండ్ అలాంటి ఫిలింలో విజయ్ గారితో వర్క్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్, అంటే మీకు రెస్పెక్ట్ కూడా పెరిగిందని విన్నారంట. రెస్పాన్స్ వాస్ గుడ్. మీకు విజయ్ గారి మీద రెస్పెక్ట్ పెరిగింది. ఓకే. సో వాట్ డు యు వాంట్ టు షేర్ అబౌట్ దట్? అంటే హీస్ అ స్టార్. వెన్ వి సీ అ స్టార్, వి ఆబ్వియస్లీ యు లైక్ హిమ్. ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ యు వుడ్ హావ్ సీన్ సో మెనీ మూవీస్, యు విల్ బి లైక్ అయ్యో ఎంత పెద్ద స్టార్ కదా అని. బట్ ఆ స్టారు ఇంత హంబుల్గా, ఇంత బాగా మాట్లాడినప్పుడు, ఇంత మంచిది అందరికీ చేసినప్పుడు ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. నాట్ షోయింగ్ హిస్ స్టార్డమ్, నాట్ షోయింగ్ హిస్ ఆన్ ద సెట్, అండ్ నాట్ ఈవెన్ అ డే ఐ సా హిమ్ లూజ్ హిస్ యాంగర్. సో అలాంటి క్వాలిటీస్ చూసినప్పుడు మనం అందరికీ ఇప్పుడే వీఆర్ అప్కమింగ్, అండ్ టు సీ దట్ ఇట్స్ సో నైస్. సో ఐ థింక్ దాట్ రెస్పెక్ట్ కేమ్ అప్పుడు. ఓకే. సో బచ్చలమల్లిలో మీ క్యారెక్టర్ చేంజ్ ఓవర్కి ఎవరైనా యాక్ట్రెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఐ టుక్ శ్రీదేవి గారు. అప్పుడున్న అవునవును నేను చూశాను, ఎందుకంటే సుబ్బు గారు చాలా రెఫరెన్స్ మూవీస్ ఇచ్చారు. ఈ మూవీ చూడండి, ఆ మూవీ చూడండి, ఆ స్లాంగ్ అక్కడ ఆ స్లాంగ్తో మూవీ వస్తుంది, ఐ మీన్ మాట్లాడతారు.
అండ్ ద వే షీ ఆ టైంలో అలా అవుట్ఫిట్స్లో ఎలా క్యారీ చేసుకుంటారు అన్నది కొన్ని మూవీస్ నేను చూసి అవును రెఫరెన్స్కి you have said Allu Arjun garu is your favorite actor. Yes. So why Allu Arjun garu అని అడుగుతుంది. ఏమో దట్ కామెడీ సెన్స్ దట్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ నాకు చాలా నచ్చింది. నేను హ్యాపీ మూవీ చూసినప్పుడు నా ఫేవరెట్ అండి సీరియస్లీ. అదే నవ్వుతూ ఉంటాను నేను ఆ మూవీ చూసినప్పుడు. దట్ వెరీ న్యాచురల్ స్పాంటేనియస్ యాక్టింగ్, కట్ చేస్తే డాన్స్ అంత బాగా చేస్తున్నారు, కట్ చేస్తే ఎమోషన్స్ అంత బాగా. సో దట్ కాంబినేషన్ ఆఫ్ జెనీలియా అండ్ దట్ నాకు చాలా ఇష్టం. అలాగే ఆర్యా మూవీ, అలాగే అలాగా అలా వచ్చినప్పుడు చాలా మంచి మంచి కామెడీ ఉన్న ఒక క్యారెక్టర్స్ ఏదో నాకు చాలా నచ్చుతుంది. What was your absolute cinematic moment in recent times which you have watched in theaters? Like cinematic absolute cinema it's a peak film అని అనుకున్న ఫిలిం ఏమన్నా ఉందా రీసెంట్ టైమ్స్ మీరు వాచ్ చేసిన రీసెంట్ టైమ్స్? నేను రీసెంట్గా చూసింది లక్కీ భాస్కర్ చూసాను అండ్ ఇట్ వాస్ సో గుడ్. అంటే ఐ వాజ్ లైక్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది, దట్ మనీ ఎక్కడ, దట్ కొంచెం సో దట్ ఎక్సైటింగ్ ఎలిమెంట్ నాకు చాలా. ఐ ఫీల్ అంటే ఫర్ నౌ దిస్ ఆఫ్ లేట్ నౌ యూ సెడ్ రీసెంట్ మూవీస్. యా అండ్ వాట్ వాజ్ యువర్ డ్రీమ్ జానర్ విచ్ యూ వాంట్ టు డూ ఎక్స్ప్లోర్ ఇట్? Since everybody has only seen me doing traditional పల్టూర్ అమ్మాయి, నాకు ఇంకా పల్టూర్ అమ్మాయి కరెక్ట్. సో దట్ సౌండింగ్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలాగా ఐ థింక్ నాకు ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇట్స్ నాట్ లైక్ పర్టిక్యులర్ దిస్, ఇంకా చాలా ఉన్నాయి నాకు. యాక్షన్ ఆర్ కామెడీ ఫిలిం ఆర్ డాన్స్ ఫిలిం వేర్ ఐ కెన్ ఎంటర్టైన్ పీపుల్ త్రూ అవుట్, వేర్ ఆ మూవీ నుంచి ఆ థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు చాలా మంచిగా ఫీల్ అవ్వాలి. యా లైక్ హిస్టారికల్ పీరియడ్ మూవీ, ఆల్ దట్. ఓకే, సో ఫైనల్లీ బచ్చలపల్లి గురించి అంటే ఏ ఊర్లో అయితే తీసారో ఆ ఊరి స్లాంగ్ లో ఆడియన్స్ కి మీ మాటల్లో నో ఎలా ఆ స్లాంగ్ లో ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతాం. చూసేయండి మా బచ్చలమల్లిని, చూసేయండి మా బచ్చలమల్లిని. సూపర్, చాలా ఒక పాట ఎలివేట్ చేస్తాను అలాగే. ఓకే, యా చూసేయండి మా బచ్చలమల్లిని, చూసేయండి నా బచ్చలమల్లిని, మా బచ్చలమల్లిని. చూసేయన్నది దట్ చూసేకి కాదు, చూసేయండి. ఓకే, యా. తర్వాత వచ్చేస్తుంది డిసెంబర్ 20 వచ్చేసింది. ఓకే, ఒక రిథమ్ లో అనాలి. ఓ అది మీరు అన్నారు, నేను అది లాస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఆఫ్ స్పెండింగ్ విత్. కొంచెం లాస్ట్ కొంచెం ట్రోల్ చేశానా? ప్రాబ్లం లేదు, అలవాటే మాకు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ నైస్ టాకింగ్.